నమస్కారం రాజేశ్వరి గారు. నమస్తే అండి. అర్జెంటుగా రమ్మన్నారు. నిన్న మొన్నటి వరకు మా అన్నయ్య ఒక్కడే ఉండేవాడు. ఇప్పుడు మేము వచ్చాం. మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. ఆయనకి మీ కోడలు మంజు, ఆ సిఐ పెద్ద శత్రువులు మనమ్మగారు. రాజేశ్వరి గారు, మినిస్టర్ గారంటే మాకు చాలా గౌరవం. ఇప్పుడు మీరన్నారే మంజు సిఐ ఆయనకి శత్రువులని, ఆ ఇద్దరూ మాకు శత్రువులే. వాళ్ళు మీకు శత్రువులు ఎలా అవుతారు మనమ్మగారు? అందులో ఉన్న మంజు మీకు కోడలిగా, సత్యకి భార్యగా, మీ ఇంట్లో మనిషి. మీ ఇంట్లో మనుషులకి మా అన్నయ్య ఎలాంటి సహాయం చేశాడు? మీ కొడుకు సత్యని యూత్ ప్రెసిడెంట్ని చేశాడు. మిమ్మల్ని లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ని చేశాడు. మీ ఫ్యామిలీ మొత్తానికి అంత హెల్ప్ చేస్తే మీ ఇంటి కోడలు నా అన్నని అరెస్ట్ చేస్తదా? అసలు మినిస్టర్ ఇంట్లో జరిగే విషయాలు ఆ మంజుకి ఎలా తెలుస్తాయి? మీ కొడుకు వల్ల తెలుస్తున్నాయా? రాజేశ్వరి గారు, నా కొడుకు అలాంటివాడు కాదు. అయినా మినిస్టర్ దగ్గర ఉంటూ పోలీసులకెందుకు ఇన్ఫర్మేషన్ చేరవేస్తాడు? ఏమో, రాజకీయం అంటేనే అలా ఉంటుంది. ఎప్పుడు ఎవరు ఎలా ఎందుకలా బిహేవ్ చేస్తారో ఎవరు చెప్పగలం? నా అన్నను అన్పాపులర్ చేసేసి యూత్ ప్రెసిడెంట్గా ఉన్న మీ కొడుకు ఎమ్మెల్యే కావాలి అనుకుంటే అలా మా అన్నను అన్పాపులర్ చెయ్యొచ్చుగా. అయ్యో, అంత మాట అనకండి. మినిస్టర్ గారంటే మాకు ప్రాణం. ఆయన కోసం మేము ఏమైనా చేస్తాం. ఆయనంటే అంత అభిమానం మాకు. చేస్తారా? చెప్పండి రాజేశ్వరి గారు, ఏం చేయమంటారు? మీ కొడుకు మినిస్టర్ గారు మాట్లాడుకునే మాటలు ఏ విధంగా పోలీసులకు చేరుతున్నాయో అలాగే మీ కోడలికి స్టేషన్ నుంచొచ్చే కాల్స్ విని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలాగే ఇస్తానండి. ఆ మంజు ఉద్యోగం పోయేలా, తన పరువు పోయేలా నేను ఏ పనైనా చేస్తాను. అదంతా నేను చూసుకుంటాను. నేను తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. మీరు మాత్రం మీరన్న పనులు చేయండి. సరే, ఇక మీరు వెళ్ళండి. అలాగేనండి. త్రిపుర ఎక్కడుంది? చెప్పు. త్రిపుర ఎక్కడుంది? చెప్పురా. చెప్పు. త్రిపుర ఎక్కడ? చెప్పు. త్రిపుర ఎక్కడుంది? చెప్తావా లేదా? చెప్పురా. చెప్పు. చెప్పు. త్రిపుర ఎక్కడ? చెప్తాను మేడం, చెప్తాను మేడం. ఇప్పుడొచ్చావు దారికి. ఏయ్, డోర్తే రో రో. ఇప్పుడు దారిలోకి వచ్చావు. ఆ ఏఎస్ఐ నేను ఇలా ఉతుకుద్దా? ఉతకదుగా. నీ భార్య ఎక్కడని ఆ ఏఎస్ఐ నేను చిత్తు పేపర్లో క్వశ్చన్స్ అడిగినట్టు అడిగితే నువ్వు తెలీదు తెలీదు అని సమాధానమే చెప్పేవాడివి. ఇప్పుడైనా చెప్పు. చెప్తాను మేడం. నేను అంతకు మించి నాకేం తెలియదు మేడం. ఏయ్, వెళ్ళి ఆ ఏఎస్ఐని పిలు. అలాగే మేడం. నువ్వు చెప్పిన అడ్రస్లో నీ భార్య త్రిపుర లేకపోతే నీకీ భూమి మీద అడ్రస్సే లేకుండా చేస్తా. మేడం, మిమ్మల్ని ఎస్ఐ గారు పిలుస్తున్నారు. ఈ మైసమ్మ దెబ్బలు తట్టుకోలేక తొందరగానే త్రిపుర అడ్రస్ చెప్పేశాడు. త్రిపుర అడ్రస్ చెప్పండి ఎస్ఐ గారు, వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొస్తాను. చూడు ఏఎస్ఐ, నువ్వు నాకు బాగా అర్థమయ్యావు. నిజం చెప్పమని 4 తగిలిస్తేనే నువ్వు బాధపడుతున్నావు. ఇంకా త్రిపురని నువ్వెప్పటికి అరెస్ట్ చేయాలి?
అది నీ వల్ల కాదులే కాని నువ్వు ఈ స్టేషన్లో వీడికి కాపలాగా ఉండు. త్రిపుర ఎంతైనా నీకు మేనత్త కదా, మీరు ఒకటే. దాన్ని నువ్వు జాలిపడి వదిలేసి వచ్చావనుకో, దానివల్ల నష్టపోయిన చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆ అభాగ్యుల జీవితాలు అన్యాయం అయిపోతాయి. అందుకే నువ్వు వెళ్ళకు, నేనే వెళ్తాను. ఏయ్ నూరా, ఓకే మేడం. నువ్వు కూడా. మామయ్య, ఎందుకులే అమ్మా వరసలు పెట్టి పిలవడం. తీసుకొచ్చి ఖైదీలో సెల్లయేసి మీ ఎస్ఐతో బాగా కొట్టించి ఇప్పుడు మావయ్య అని పిలుస్తున్నావా? చిట్టీలు పెట్టారు. నడిపినంత కాలం నడిపి జనాలకు ఇవ్వకుండా ఎగ్గొట్టి పారిపోతే జనం ఊరుకుంటారా? మీ మీద కేసులు పెట్టారు. మీరు కనబడితే ఆవేశంలో ఉన్న జనం ఏమైనా చేస్తారు. మీరు లేకపోయేసరికి అమ్మ మీద జనం తిరగబడి గొడవ పెట్టుకుంటున్నారు. మీరు చేసిన పనికి ఇక్కడున్న మేము జనంతో ఎన్నేసి మాటలు పడుతున్నామో తెలుసా? నేనేం చేయగలను? నేను చెబితే వింటుందా? నా మాట గెలవనిస్తుందా చెప్పు? అది కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. ఇది నా పరిస్థితి. అయినా నీకు తెలియంది ఏముంది చెప్పు? ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ ఊరికి వెళ్ళాలన్నా ఒకటే భయంగా ఉంది. ఎవరైనా గుర్తుపట్టి ఏ మాట అంటారో, ఎవరి చేత తిట్లు తినాలో అన్న ఆలోచనతోనే సగం చచ్చిపోయేలా ఉన్నాను. ఇదంతా నా కర్మ.